బీఆర్ఎస్ బాయ్కాట్, సమావేశాలు మూసే వరకు అసెంబ్లీకి దూరం, మూసీ కాలుష్యాన్ని మించిన విషం, బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏమిటి కిషోర్ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఆ తర్వాత పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాల మీద ఏకంగా 100 ఏళ్ల పాలనలో 10 ఏళ్ల నష్టం జరిగింది, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 100 ఏళ్ల నష్టం జరిగిందని, అలాగే విచారణ చేయిస్తామని, అలాగే ఉరేసినా తప్పు లేదని ఏకంగా డైరెక్ట్గా బీఆర్ఎస్ నేతలపైన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడుతాం. మరోవైపు మూసీ పైన మురికి భాష అంటూ బీఆర్ఎస్ మండిపడుతూ ఉంది. అలాగే మీ మాటలే కాలుష్యం కంటే కంపెనీ, అలాగే సీఎంను విమర్శిస్తే మైక్ అని స్పీకర్ చెప్పిన దాని మీద సభలో దుమారం, బీఆర్ఎస్ బాయ్కాట్, స్పీకర్ ఏకపక్ష వైఖరణ బీఆర్ఎస్, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు మాటలు పడాలని కవిత ఆసక్తికరంగా కవిత గారి ప్రశ్న, కేసీఆర్ అసెంబ్లీ రాకపోతే బీఆర్ఎస్కి చాలా నష్టం జరుగుతుందని. సో మన ప్రాజెక్టులు ఈ నేపథ్యంలో మీరేమంటారు? అసెంబ్లీ జరిగిన పరిణామాలు, బాయ్కాట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరు రైటు ఎవరు తప్పు? సార్ ఇప్పుడే మీరు 2 వీడియోలు చూపించారు, స్నిప్పెట్స్. అంటే రేవంత్ రెడ్డి గారు వాడిన భాషకి నాకు వీరు హరీష్ రావు గారు వాడిన భాషకి తేడా ఏం కనపడలేదు. మరి ఒకరిని మాట్లాడినిచ్చి ఇంకొకరిని మాట్లాడినివ్వకపోవడము, అది మైకులు కట్ చేయడము, ఆఫ్ కోర్స్ ఇక ఆ డిస్క్రిపెన్సీ అక్కడే మీరు చూపించిన వీడియోలో అయితే క్లియర్గా కనిపించింది. సో దాన్ని ఎవరు ఏ విధంగా సపోర్ట్ చేయాలో చెప్పండి. ఇద్దరు అవతల సైడ్ మాటలైనా కానీ కడుపులో మూసి విషయం ఇదంతా ఉంది కదా, అదన్నా రికార్డ్స్లో నుంచి తొలగించడమో, లేకపోతే వారినన్నా కొంచెము ఒక మాట చెప్పడమైనా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కాదు అని చెప్పి, అట్లాంటిది ఏమీ జరగలేదు. సో ఆబ్వియస్లీ మనకు కావాల్సింది ఏంటి సార్? ఇప్పుడు ఒకప్పుడు అసెంబ్లీ ఏ విధంగా నడిచేది, ఎన్ని రోజులు నడిచేది? పోనీ పార్లమెంట్ అయినా ఈరోజు లెక్కలు తీయండి. పోనీ పార్లమెంట్ దేశం మొత్తానికి అయినంత మాత్రాన అదేదో వాళ్ళు తక్కువ ఎఫిషియెంట్ అనో ఇంకొకటో కాదు కదా. ఇక్కడ మన స్టేట్ సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయో, అక్కడ సెంట్రల్ సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు మాత్రం సూపర్ ఎఫిషియెంట్, ఒక్క రోజులోనే 10 గంటల్లోనే మొత్తం మన రాష్ట్రానికి సంబంధించిన పని అంతా చేయగలుగుతారని కాదు కదా. పార్లమెంట్ ఎన్ని రోజులు నడుస్తుంది, అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుంది, అదొక్కటి చూడమని చెప్పండి. లోక్సభ ఎన్ని రోజులు నడుస్తుంది, అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుంది, ఆ లెక్కలు తీయమని చెప్పండి. 4 రెట్లు ఎక్కువ నడుస్తుంది పార్లమెంట్. అసలు చర్చలే జరగట్లేవు సార్. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ కావాలి. మూసీ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి గారి వాదన కరెక్ట్ గానే ఉందా? దాని మీద హరీష్ రావు గారు వేసిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చారా? మధ్యలో ఈ వివాదంతో మొత్తం ఇష్యూ అంతా డైవర్ట్ అయిందా? సార్ మీరు మూసీ మాట్లాడండి, ఇరిగేషన్ మాట్లాడండి, 2 విషయాలు. మనకు కొబ్బరి నీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈదడం వరకు మొదలు పెడితే ఏది ఇప్పటివరకు అయితే నిజం కాకపోవడం వల్ల 2 పార్టీలు కూడా ఇరిగేషన్ మీదకి వచ్చేసరికి ఇటు కృష్ణా జలాలు. సార్ ఇప్పుడు ఉద్యమం వచ్చింది ఎందుకు సార్? తెలంగాణ ఉద్యమం వచ్చింది కొమ్మినేని గారు, నీళ్లు నిధులు నియామకాలు, అందులో నీళ్లు మొదటిది. ఇప్పుడు ఆ నీళ్ళు అంటే ఉన్నాయి 2 ఇక ముఖ్య నదులు, కృష్ణ, గోదావరి. ఒక దాంట్లోనేమో ఇప్పుడు ఇక వదిలేయండి, గోదావరి సంగతి వదిలేయండి, ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు కృష్ణా నది జలాలు, ఈరోజు ఒక్క మాట చెప్పండి, కాంగ్రెస్ వారు ఇక్కడే ఉన్నారు. కృష్ణా నదిలో మన వినియోగము ఎన్ని టీఎంసీలు పెరిగింది? 2000 అంటే బీఆర్ఎస్ వారిని కాంగ్రెస్ వారిని కలిసి చెప్పండి. కాదు, కృష్ణా మీద మళ్ళీ మాట్లాడదాం. మూసీకి సంబంధించి నిన్న జరిగిన చర్చ కానీ లేదా వాదోపవాదాల్లో సార్ మూసీ జరిగిన, ఇప్పుడు మూసీలో ఎక్కువగా పర్సనల్, ఆ మూసీని వారు మాట్లాడిన మూసీ దాని గురించి కన్నా అసలు మూసీ గురించి ఒకరి కడుపులో ఒకరికి ఏముంది, ఈ విధమైన మూసీని ఒక బురద జల్లుకోవడానికి వాడిందే ఎక్కువగా కనిపించింది. సో అందుకని నేను మూసీ విషయమైనా కానీ ఇరిగేషన్ విషయమైనా, కృష్ణా వాటర్, తెలంగాణ ఉద్యమం వచ్చిన కారణం ఏదైతే ఉందో ఇప్పటివరకు అయితే మేము ఫలితాలు చూడలేదు సార్. మూసీ కానివ్వండి, కృష్ణా కానివ్వండి, మాది నల్గొండ జిల్లా సొంత ఊరు. సో కాబట్టి మాకు ఇంకా క్లియర్ గా తెలుసు అసలు పరిస్థితి ఏంటి అనేది. శ్రీశైలం దగ్గర ఏమవుతోంది, నారాయణ సాగర్ దగ్గర ఏమవుతోంది, అసలు మాకు ఎన్ని టీఎంసీలు ఎక్కువ వచ్చాయి, తక్కువ వచ్చాయి, ఆంధ్రాకి ఎన్ని పెరిగాయి, తగ్గాయి, ఇవన్నీ వాదనలు ఏం జరుగుతున్నాయి, ఏంటి ఈ ట్రిబ్యునల్స్ ముందు వాదనలు ఏం జరుగుతున్నాయి, ఏం సంతకాలు పెట్టాము, ఏం పెట్టలేదు, ఇవన్నీ తెలిసిన విషయాలే. ఈరోజు తెలంగాణ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే గ్రౌండ్లో ఏం చూస్తున్నాం అనేది కదా ఇంపార్టెంట్. ఇక అసెంబ్లీలో కూర్చుని
ఆ ప్రేలాపనలు ఈ ప్రేలాపనలు చేసేసి మొత్తం మీద ఆ 2 రోజులు 3 రోజులు నడిపించే అసెంబ్లీని కూడా ఇక మధ్యలో ఈ కాంట్రవర్షియల్ వాటితోటే గడిపే విధానం అయితే మేము గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 2 సంవత్సరాలు బీఆర్ఎస్ బాయ్కాట్ నిర్ణయం సరైనదేనా? ఏ పరిస్థితుల్లో మీరు చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మీరు మూసీ కాలుష్యాన్ని మించిన విషం నిజంగానే జమ్ముతున్నారా? లేదు హరీష్ రావు గారు ఆయన మాటలే విషం అని కాలుష్యం అని ఆయన అన్నారు. సో ఈ ఓవరాల్గా మూసీ పరిణామం, ఈ బాయ్కాట్, వీటి మీద సార్ ఎవరు విషయం జిమ్ముతున్నారో మనకు స్పష్టంగా మాకైతే ఎదుర్కోవడానికి టూ మెనీ ఫోర్సెస్ ఉన్నాయి. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మా మీద పడేటోళ్ళు ఇప్పుడు రాధాకృష్ణ గారు లాంటి వారైనా. మధ్యలో రాధాకృష్ణ ప్రస్తావన ఎందుకు? అరే సార్, ముఖ్యమంత్రి గారు ఒక మీడియా ఛానల్ జనవరి 1st నాకు తెలిసి మొదటిసారి కాదు ఇది. ఇంకా ఒకసారి ఏమో రాహుల్ గాంధీ గారు వచ్చింది కదా అని హోటల్కి తీసుకొని వెళ్ళారు రాధాకృష్ణ గారిని, దగ్గర కురుకొచ్చి మరీ డోర్ ఓపెన్ చేసి మరీ తీసుకొని పోయారు. అవును సార్, ఓపెన్గా ఉన్నాయి అవన్నీ విషయాలు. మళ్ళా తర్వాత లాస్ట్ ఇయర్ ఫస్ట్ వారి దగ్గరికి వెళ్ళి మరి ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అప్పుడే లోకేష్ గారి గురించి కూడా ఏదో కమెంట్ చేసినట్టున్నారు కదా, ఆయన పెద్ద అన్ఫిట్ ఇది అది అనేసి. మళ్ళా మొన్న జనవరి 1 అంటే ఈ మధ్యకాలంలో దీపాదాస్ మున్షి గారి మీద ఆర్టికల్స్ రాసి ఆంధ్రజ్యోతి వారిని సాగనంపారు. ఈ మధ్య కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి మీద కూడా ఆంధ్రజ్యోతి రాసి నెక్స్ట్ వాళ్ళకు కూడా స్కెచ్ చేశారు. ఇది ఎవరు చేస్తున్నారో, సొంత మంత్రుల మీద ఎవరు రాపిస్తున్నారో ఇక ఈ సాన్నిహిత్యం అర్థమైంది. సరే, అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. కానీ తెలంగాణ మీద రోజు విషం కక్కుతున్న రాధాకృష్ణ గారికి రేవంత్ రెడ్డి గారు ఎంత అవసరమో అర్థమైపోయింది. సో మీరు అంటున్న విషం జిమ్ముతున్నారు అంటే ఇంతమందిని మేము ఎదుర్కోవాలి సార్. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నాకు తెలిసి నేను 50 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, రామోజీరావు గారి దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళుండొచ్చు, కానీ వారం వెళ్ళటం అదొక పద్ధతి. కానీ న్యూ ఇయర్ డే సందర్భంగా మరి రామోజీరావు స్థాయి ఆయనకు వచ్చేసిందని అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళటం కొంచెం అది ఎబ్బెట్టుగానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గినట్లుగా అనిపించలేదేమో నాకు అనిపించింది. ఇప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా అని మనం 4 పిల్లర్స్ పెట్టుకున్నాము. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేసేసారు అంటే తీసుకుపోయి, సరే మీడియాని మనం రెస్పెక్ట్ చేస్తాం, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ ఇవాళ ఒక అధినేత ఇంటికి పోయేసరికి అంటే క్లియర్గా అదే న్యూస్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు అంత అవసరం పడ్డది, దాని స్టాండ్ తెలంగాణ పట్ల ఎట్లుంది, అదేమన్నా కాంగ్రెస్ ఛానల్, కాంగ్రెస్ బండబూతులు తిట్టిన పేపరు ఛానల్. సరే, అది 2018లో అది ఖతమైపోయింది సార్. ఇక్కడ ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారు అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఇక్కడ ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు ఖతమైపోయింది. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి అగేన్స్ట్, ఇందిరాగాంధీకి అగేన్స్ట్ ఎన్టీ రామారావు గారు పెట్టుకున్నారు. ఆ పొత్తు పెట్టుకున్న రోజే ఖతమైపోయింది. సార్, కమింగ్ టు మూసీ అంటే విషయం అన్నప్పుడు బట్టి విక్రమార్క గారు 5 లక్షల కోట్లు అంటారు, రేవంత్ రెడ్డి గారు 6 లక్షల కోట్లు అంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 7 లక్షల కోట్లు అంటారు. అప్పులు ఇప్పుడు పవన్ గారు అంటారు 8 లక్షల కోట్లు. ఎవరి నోటిన వారికి వచ్చి వారు చెప్పింది వారు చెప్పేసుకుంటారు. ఏదో డాక్యుమెంట్ అని వారు ఆంధ్రజ్యోతి పేపర్ చదువుకుంటారు, అదే డాక్యుమెంట్ అని చెప్పుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లేదు, నేను అందులోకెళ్ళే చెప్తాను. నేను మూసీ గురించి వస్తాను సార్. ఎందుకు చెప్తాను? 3.5 లక్షల కోట్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. వీరు పదే ఏం అబద్ధం చెప్తారు అంటే మేము 7,000 కోట్లు ప్రతి నెల మేము మిత్తి కడుతున్నామని. చూస్తే అక్కడ క్యాగ్లనేమో 1,500 కోట్లు 2,000 కోట్లని ఉంటుంది. ఈ మిగతా పైసలు ఏమో ఏఐసిసికి పోతున్నాయా తెలియదు. అయితే సరే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అప్పు 2 లక్షల కోట్లు. మేము చేసిన దాంట్లో మేము ఏమేమి నిర్మాణం చేసినామో మేము చెప్తాం. మీరేం నిర్మాణం చేసిర్రు అనేది చెప్పండి. ఎందుకంటే సార్ ఐఎమ్ కమింగ్ టు మూసీ, దయచేసి నేను అదే చెప్తాను. సరే, ఎందుకు చెప్తున్నాను అంటే దయచేసి సార్, డిపిఆర్ లేకుండానే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా నిన్న అసెంబ్లీలోనే జరిగిన విషయం. శ్రీధర్ బాబు గారు ఏమో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, మేము ఆ వీడియో కూడా చూపెట్టమంటే నేను 10 సెకండ్లలో చూపెడతా. శ్రీధర్ బాబు గారేమో 4 వారాల్లో డిపిఆర్ పూర్తి అవుతుంది అని అంటారు. రేవంత్ రెడ్డి గారేమో సంవత్సరం పడుతుంది డిపిఆర్ పూర్తి కావడానికి అని అంటారు. 1,50,000 కోట్లు. జూపల్లి కృష్ణారావు గారు వచ్చి 75,000 కోట్లు అంటారు. మళ్ళా తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకసారి వచ్చి 1,00,000 కోట్లు అని అంటారు. మళ్ళా తర్వాత 1,50,000 కోట్లు మేము ఖర్చు పెడతాం. డిపిఆర్ లేనిదే మూసి ఆ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల ఇళ్లను కూడా కూల్చేశారు. డిపిఆర్ లేకుండా కూడా ఇల్లు కూల్చేస్తారా సార్? సాధ్యమా? అది చేసిరు వీళ్ళు. చిన్నపిల్లలు పాపం ఆ కూలిపోయిన ఇల్లు కూడా మనం చూసినాం, ఆ ఇటుకలు ఎట్లా పేర్చుతుండేనో ఆ వీడియోలు మనం చూసినాం. సో ఇవన్నీ అంశాల మీద మేము సబ్జెక్టివ్గా మాట్లాడుతుంటే
అసెంబ్లీలో మాట్లాడే ధోరణి అది కాదు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది? కేసీఆర్ గారిని ఉరిదీయాలి, కేసీఆర్ గారిని కసబ్తో పోల్చుకోవడం. ఇక్కడైతే మనం ఉరిదీయాలి, మిడిల్ ఈస్ట్లలో అయితే రాళ్లతో అసెంబ్లీలో కొట్టి అనట్లేదు, చంపుతారు. బయట అనట్లేదు. మేము అనేది ఏంటంటే వాళ్ళ ధోరణి ఏ విధంగా అయితే నిన్న అదే సేమ్ అదే తరహాలో మేము అనాలనుకుంటే ఇవాళ ఎంత విషయం వాళ్ళలో ఉన్నదో చూడండి. రాధాకృష్ణ గారిని కలుస్తారు. ఇవాళ ఇరిగేషన్ విషయం మీద మీ అడ్వైజర్ ఎవరండి? కమిటీ ఏదైతే కమిటీ ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కాన్స్టిట్యూట్ చేసిందో దాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఆపాలని కేంద్రానికి లెటర్ రాసిన వ్యక్తి కాదా? ప్రతి ఒక్క తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆదిత్యనాథ్ దాస్ ఇంకెవ్వరు వీళ్ళకి దొరకలేదంట. ఆయనని తెచ్చుకొని వాళ్ళ సలహాదారునిగా పెట్టుకొని వారిని వాళ్ళ అడ్వైజర్ ఆ టీంని లీడ్ చేయడానికి మీరు ఏదైతే చేస్తున్నారో, అరే కనీసం బేసిన్ ఎక్కడనో తెలియదు మీకు, బనకచెర్ల ఎక్కడ నిర్మాణం చేస్తున్నారో మీకు తెలియదు, దేవాదుల ఎక్కడున్నదో తెలియదు. బచావత్ ట్రిబ్యునల్ అంట 2004లో ఏర్పాటు చేసిరట, కాన్స్టిట్యూట్ చేసిరట. ఓ ప్రొఫెసర్ రేవంత్ గారు ఇన్ని ఏ విధంగా అయితే అంటే 1969లో బచావత్ ట్రిబ్యునల్ అయితే అన్ని దశాబ్దాల నుంచి అవార్డు అయితే పేరు తప్పు పొరపాటు చెప్పుంటారు సార్. పొరపాటు అంటే వారు ఎంత అపరమేధావిగా నాకే తెలుసు, మీకు ఎవ్వరికీ తెలియదు, నేనే కొత్త చరిత్రని, హీఈస్ రైటింగ్ అ న్యూ హిస్టరీ. ఇవాళ అందుకే నేను అప్పుల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రేవంత్ గారు చెప్పిందే, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే ఇవాళ వేదవాకు. 2 లక్షల రుణమాఫీ మేము చేసేసినామండి, 4,000 రూపాయలు పెన్షన్ మేము ఇచ్చేస్తున్నామండి, 2,500 మేము మహిళలకు ఇచ్చేస్తున్నామండి. మనం నమ్మాల్సిందే. గ్రౌండ్ మీద ఏం తెలియదు వీళ్ళ సూపర్ సిక్స్ అది సిక్సర్ అట్టర్ ఫ్లాప్ గ్రౌండ్ మీద ఇలా ప్రజలకు ఏంటంటే అది సరే. మళ్ళీ మీరు అడ్డుతున్నారు ఇక్కడ. నా పాయింట్ బీఆర్ఎస్ బాయ్కాట్ కు ఇవాళ మీరు యాక్చువల్ గా ఈ కృష్ణా జలాల మీద చర్చలో పాల్గొనాల్సి ఉంది. కేసీఆర్ గారు వస్తే ఊపిరి ఆడకుండా కొట్టేస్తాం అని చెప్పారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు రావట్లేదు, అసలు మొత్తం బీఆర్ఎస్ఏ బాయ్కాట్ చేసింది. ఎట్లా సంబంధం? అసెంబ్లీ సెషన్ చూడండి, మేము నిన్న యూరియా గురించి కూడా అడిగినాము డిబేటు, దాన్ని తిరస్కరిస్తారు. ఎందుకంటే రైతుల యూరియా కొరత ఉన్నది, కొరతనే లేదు అని తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఎప్పటికప్పుడు మైక్ కట్ చేయడాలు, అసలు కనీసము ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు కెమెరా కూడా అటువైపు చూపెట్టకుండా స్పీకర్ గారిని చూపెట్టేసుడు, స్పీకర్ గారు ఇక మొత్తం కట్ 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 ఇది చేసుడు. అంటే మాటలు పడ్డానికి ఎందుకు సార్? నిజంగానే చర్చ పెట్టడ వాళ్ళకు. అండ్ ఇంకోటి, నేను షబ్బీర్ అలీ గారిది అండ్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూపిస్తాను. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అండ్ షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్లో ఫ్లోర్ లీడరు కౌన్సిల్లో ఉన్నప్పుడు, ఆనాడు కేసీఆర్ గారు పవర్ పాయింట్ చేస్తే దేశంలో ఎవరు చేయలేదు ఇప్పటి వరకు పవర్ పాయింట్, ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం, మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఇవాళ మీకు నైతికత ఉన్నదా చెప్పండి? ఇవాళ బయట చేసినట్టున్నారు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీకి. అసెంబ్లీ మీడియా పాయింట్ లో నేను వీడియో ప్లే చేస్తాను సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అండ్ షబ్బీర్ అలీ గారు రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పిన వ్యక్తులు ఇవాళ సడన్ గా మీరు చేస్తున్నారు. ఫైనల్ గా చెప్పండి మరి, పవన్ గారు మాట్లాడారు, వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు, ప్రిపేరే కాలేదు. ఇంత టైం తీసుకున్నా కూడా మేము ఎందుకు, మీరు అంటున్నారు పొరపాట్లు సార్, ఇంకెన్ని సంవత్సరాలు కావాలి సార్ వీళ్ళకి ప్రిపేర్ కావడానికి? ఇంకా పొరపాట్లు చేస్తూనే ఉంటారా?